వెంటనే ప్రభుత్వం అనేది స్పందించి కంపల్సరిగా దీని మీద చర్చ కంపల్సరిగా నిరుద్యోగులు తీసుకోవాలబ్బా చర్చకి. ఎవరు ఇన్స్టిట్యూట్ వాళ్ళేగా తీసుకునే చర్చలకు ఎవరిని పిలవాలి? నిరుద్యోగులు చదివాని పిలిస్తే ఆ నిరుద్యోగులు అనేది టైం మాకు ఇలా చదువుకోవడానికి ఇలా అవైలబుల్ టైం ఉంటుంది కాబట్టి ఈ డేట్ ఫిక్స్ చేయని వీళ్ళు పెడతారు తప్ప ఎవడో కోచింగ్ సెంటర్లో ఎవడో పెడితే దీనికి నిరుద్యోగులు ఇప్పుడే తిప్పలు ఎందుకు వచ్చింది? ఆ కోచింగ్ సెంటర్లో ఎగ్జామ్స్ అనేది డిసైడ్ చేయడం వల్ల ఇప్పుడు పెట్టారు. కాబట్టి తక్షణమే సీఎం అని స్పందించేసి తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ అట్టుడుకుతుంది నిరుద్యోగులతో. ఎందుకంటే నువ్వు జాబ్ క్యాలెండర్ అంటున్నావు. మీరు జాబ్ క్యాలెండర్ అడిగారు ఎవడన్నా వచ్చి ధర్నా చేస్తున్నారు రోడ్డు మీదకి వచ్చి? వాళ్ళని అడిగేది గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచి తక్షణమే కంపల్సరీగా వాళ్ళు డిసెంబర్కి వాయిదా అంటారు తప్ప వాళ్ళ జాబ్ క్యాలెండర్ ఎవరో అడగలేదు. కాబట్టి మీ జాబ్ క్యాలెండర్ ఎవరో అడగలేదు. మీ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారని మీ దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి మాకు ఇప్పుడు కావాల్సింది వయసు అయిపోతుంది, హాస్టల్లో ఫీజు అనేది కట్టలేకపోతున్నారు విద్యార్థులు. ఎందాకని కడతారు ఫీజులు? రోజు 5,000 స్టడీ హాల్లో తీసుకుంటారు, 2,000 స్టడీ హాల్ ఫీజు అండి. తర్వాత చూసుకుంటే ఒక హాస్టల్లో 5,500 ఫీజు. ఇంత ఖర్చులు అవుతున్నాయి. కాబట్టి ఈ ఖర్చులు అనేది భారం అనేది పెరిగిపోతుంది, వయసు పెరిగిపోతుంది, సమయం పెరిగిపోతుంది, ధనం అనేది రెట్టింపు అవుతుంది. తల్లిదండ్రులు ఎందుకు 16 పేపర్ లీకేజ్ వాడు చచ్చిపోయిండు. 16 పేపర్ లీకేజ్ చేసి వాళ్ళు ప్రభుత్వం మారారు. మరి ఈ ప్రభుత్వంలో అక్కడ జాబ్ క్యాలెండర్ అడగ నిరుద్యోగులు అనే వాళ్ళకి పోస్టుల సంఖ్య పెంచి వాయిదా అంటున్నారు. కాబట్టి కంపల్సరిగా మీరు వాయిదా వేయాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎందుకంటే మేము గ్రామాన్ని తిరిగిన, నేను 45 నియోజకవర్గాలు కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా పనిచేసి 45 నియోజకవర్గాలు తిరిగిన ఆ వ్యక్తిగా అడుగుతున్నా, మీ కాంగ్రెస్ రావడానికి నేను ఎంత కృషి చేసింది తెలుసు. రాహుల్ గాంధీ వస్తే రాహుల్ గాంధీ సభ ఏర్పాటు చేసింది నేను. ప్రవళిక ఆత్మహత్య చేస్తే ప్రవళిక ఎగ్జామ్ రాయదా అంటే ప్రవళిక ఆ పేపర్ టీఎస్పీసీ ఐడి బయటకు తీసుకొచ్చి పేపర్లు మొత్తం కూడా స్టేట్ మొత్తం చేసిన. నేను దయచేసి మీ కాంగ్రెస్ వాళ్ళకి ఒకటే చెప్తున్నా, పిల్లలు అట్టుడుకుతుంది రాష్ట్రం మొత్తం. ఇప్పుడైనా తక్షణమే స్పందించండి. ఏం చేస్తున్నారు మీరు? రైతు భరోసా కాదు. రైతు భరోసా 10 సంవత్సరం పడుతూనే ఉంది, మీరు ఇచ్చేదే ఉంది. కానీ కంపల్సరీగా నిరుద్యోగ బతిగాడు ఇస్తా అన్నారు. నిరుద్యోగ బతి ఇచ్చేసేయండి. కంపల్సరీగా ఈ పిల్లలకు న్యాయం చేయండి. ఎందుకంటే 40 లక్షల నిరుద్యోగులు కార్యకర్తలాగా పనిచేస్తారు కాలు కట్టుకొని. మీరు కష్టపడితే మీరు ఎమ్మెల్యేలు 119 44 ఎమ్మెల్యే కష్టపడితే రాలా. ప్రతి 40 లక్షల నిరుద్యోగులు గ్రామాన్ని వెళ్ళి వాళ్ళు 40 ఇంటూ ఒక కుటుంబంలో ముగ్గురు వేసుకున్న 1.5 కోటి జనాభాతో వాళ్ళు కాంగ్రెస్ని గెలిపించుకుంటే మీరు వచ్చేసి జాబ్ క్యాలెండర్ ఇస్తాం మేము, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాం మేము అంటే వాళ్ళు పెంచమని అడిగి మీ గ్రామాన్ని తిరిగారు కదా. ఇప్పుడు మేము ఇస్తామని జాబ్ క్యాలెండర్ ఇస్తా అని మీ జాబ్ క్యాలెండర్ ఎవడు అడిగిండి అసలు? వాడు అడిగి వెళ్ళిన పిల్లల ప్రధాన డిమాండ్లు పరిష్కరించండి ఫస్ట్. మీరు ఏదో కొత్త తీసుకొచ్చి జాబ్ క్యాలెండర్ పెట్టండి, అది టైం ఇవ్వండి. ఇది అయిపోతే పాత నోటిఫికేషన్ అయిపోతే ఈ నోటిఫికేషన్ ఇస్తే కొత్త నోటిఫికేషన్ ఇస్తారు కదా, అది రాసుకుంటారు కదా పిల్లలు. ఈ పాత స్టూడెంట్స్ 10 సంవత్సరాల నుంచి చదివి చీరలు ఇదికిపోతుంటే మీరు ఎప్పుడో తర్వాత ఇచ్చే దానికోసం ఇప్పుడు ఆశ చూపెట్టి చంపడం కాదు పిల్లల్ని. తక్షణమే కంపల్సరీగా మీరు డేట్లు అనేవి ఎక్స్టెండ్ చేయండి. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి కంపల్సరీగా డిఎస్సీని కూడా 2 సంవత్సరాలు 2 నెలలు అనేది వాయిదాయాలి. కాబట్టి కంపల్సరీగా పిల్లలతోనే చర్చించాలి సీఎం. కంపల్సరీగా మీరు ఎవడో ఇన్స్టిట్యూట్తో చెప్పింది, మీ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పింది, లేకపోతే ఎవడో మీ ఎమ్మెల్సీలు లేకపోతే ఎమ్మెల్యేలు చెప్పింది కాదు. నిరుద్యోగులు చదివేవాళ్ళు వాళ్ళు, ఎగ్జామ్స్ రాసేది వాళ్ళు, జాబ్ తెచ్చుకునేది వాళ్ళు, కష్టపడి 10 సంవత్సరాలు పెట్టుకుంది వాళ్ళే. కాబట్టి కంపల్సరీగా వాళ్ళతోనే తెచ్చుకోవాలి. వాళ్ళతో చర్చ సీఎం జరపాల్సిందిగా నేను తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నాయకుడిగా కోరుతున్నాను. అందరూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా 10 సంవత్సరాలు అనేది మనం నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరిగింది అనేది వాస్తవం. పేపర్ లీకేజ్ కూడా 16 పేపర్ లీకేజ్ జరిగింది అనేది వాస్తవం. వచ్చిన ఈ నిరుద్యోగులతో ఏర్పడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులతో ఏర్పడిన ప్రభుత్వం అని సీఎం చెప్పడమే తప్ప అతని చేతుల్లో మాత్రం ఎలాంటి స్పందన అనేది చేతుల్లో కూడా లేదు. ఈ నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ కదా అడిగేది, వీళ్ళు కావాల్సింది గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచి దాన్ని డిసెంబర్కి వాయిదా వేయాలనేది వీళ్ళు గత నెలల నుంచి ధర్నా చేయడం జరుగుతుంది. సో డిఎస్సి కూడా వాళ్ళు పోస్టుల సంఖ్య పెంచి దీన్ని కూడా ఒక 2 నెలలు వాయిదా అని కోరుతున్నారు. అంతే తప్ప వీళ్ళు ఏ పదవులు ఆడుతున్నా, వీళ్ళు రాజకీయ పార్టీలకి వాళ్ళ యొక్క పదవులు ఏమి అడుగుతున్నా. సో ఇవి న్యాయబద్ధమైన కోరికలు. కాబట్టి కంపల్సరీగా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు అనేవి డిసెంబర్కి వాయిదా వేయాలి. ఎందుకంటే ఇటు సిలబస్ అనేది సేమ్ కాబట్టి, ఒకే సిలబస్ కాబట్టి ఒక 20 రోజుల గ్యాప్తో డిసెంబర్లో పెడితే ఈ నిరుద్యోగులు కూడా మంచిగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే పోస్టుల సంఖ్య పెంచుతారా లేదా, మీరు వాయిదా వేస్తారా లేదా, నిరుద్యోగులు కూడా నిరుద్యోగుడు తెలంగాణ రాష్ట్రంలో చదవకను ఇలా ఉండడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచి డిసెంబర్కి వాయిదా వేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల తరఫున కోరుతున్నా. మరి డిఎస్సి కూడా ఇప్పుడు మనం చూస్తుంటే డిఎస్సికి ఎందుకంటే హాస్టల్ వార్డెన్ అనేది మొన్న 24 నుంచి మనకి జూన్ 24 నుంచి
జూన్ 29 వరకు హాస్టల్ వార్డెన్ చదివారు పిల్లలు. దాని సిలబస్ మరి డిఎస్సి సిలబస్ అనేది సేమ్ సిలబస్. దానివల్ల మనకు చూసుకుంటే 1,40,000 మంది హాస్టల్ వార్డెన్కి చదివారు. మరియు కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య 50,000 మంది కొత్తగా టెట్ క్వాలిఫై అయ్యారు. కాబట్టి 2 లక్షల మంది ఈ హాస్టల్ వార్డెన్కి మరి కొత్తగా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి సమయం అనేది మీరు ఒక నెల రోజులు మాత్రమే ఇచ్చారు. ఈ నెల రోజుల వల్ల పిల్లలు కంటెంట్ ఏం చదువుతారు, ప్రాస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఏం చదువుతారు, జీకే ఏం చదువుతారు? దీనివల్ల హాస్టల్ వార్డెన్ చదివినోడికి నష్టపోతున్నారు. అట్ ది సేమ్ టైం మళ్ళీ కొత్తగా టెట్ క్వాలిఫై అయిన వాడికి 30 రోజులు ఇస్తే వాడు ఏం చదివితే వాడు పిల్లలకి ఏం చదువు చెబుతాడు? ఒక ఉపాధ్యాయుడు కావాలి. కాబట్టి డిఎస్సి కూడా వాయిదా వేయాలి, ఒక 2 నెలలు సమయం ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం గ్రూప్ 2 గ్రూప్ 3 సంఖ్య పోస్టులు పెంచి కంపల్సరీగా అది డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి. ఎవరు డేట్లు ప్రకటించారు అనేది కాకుండా వెంటనే ప్రభుత్వం అనేది స్పందించి కంపల్సరీగా దీని మీద చర్చ కంపల్సరీగా నిరుద్యోగులు తీసుకోవాలబ్బా చర్చకి. ఎవరు ఇన్స్టిట్యూట్ వాళ్ళేగా తీసుకునే చర్చలకు ఎవరిని పిలవాలి? నిరుద్యోగులు చదివాలని పిలిస్తే ఆ నిరుద్యోగులు అనేది టైం మాకు ఇలా చదువుకోవడానికి ఇలా అవైలబుల్ టైం ఉంటుంది కాబట్టి ఈ డేట్ ఫిక్స్ చేయని వీళ్ళు పెడతారు తప్ప ఎవడో కోచింగ్ సెంటర్లో ఎవడో పెడితే దీనికి నిరుద్యోగులు ఇప్పుడే తిప్పలు ఎందుకు వచ్చింది? ఆ కోచింగ్ సెంటర్లో ఎగ్జామ్స్ అనేది డిసైడ్ చేయడం వల్ల ఇప్పుడు పెట్టారు. కాబట్టి తక్షణమే సీఎం అని స్పందించేసి తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ అట్టుడుకుతుంది నిరుద్యోగులతో. ఎందుకంటే నువ్వు జాబ్ క్యాలెండర్ అంటున్నావు. మీరు జాబ్ క్యాలెండర్ అడిగారు? ఎవడన్నా వచ్చి ధర్నా చేస్తున్నారు రోడ్డు మీదకి వచ్చి? వాళ్ళు అడిగేది గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచి తక్షణమే కంపల్సరీగా వాళ్ళు డిసెంబర్కి వాయిదా అంటారు తప్ప వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఎవరు అడగలేదు. కాబట్టి మీ జాబ్ క్యాలెండర్ ఎవరు అడగలేదు. మీ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారని మీ దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి మాకు ఇప్పుడు కావాల్సింది వయసు అయిపోతుంది. హాస్టల్లో ఫీజు అనేది కట్టలేకపోతున్నారు విద్యార్థులు. ఎందాకని కడతారు ఫీజులు? రోజు 5,000 స్టడీ హాల్లో తీసుకుంటారు, 2,000 స్టడీ హాల్ ఫీజు అండి. తర్వాత చూసుకుంటే ఒక హాస్టల్లో 5,500 ఫీజు. ఇంత ఖర్చులు అవుతున్నాయి.